వెల్కమ్ టు మై ఛానల్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ పెద్ది. బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఇప్పటివరకే రిలీజ్ అయిన టీజర్ గ్లిమ్స్ అద్భుతమైన స్పందన రాగా, ఈ సినిమాకు సంబంధించినటువంటి సాంగ్స్ కూడా యూట్యూబ్ లో దూసుకుపోతూ ట్రెమెండస్ రెస్పాన్స్ తో మంచి జోస్ మీద ఉంది. అయితే ఈ సినిమాకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే, ఈ సినిమాను డాల్బీ ఫార్మాట్ లో రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్. ఇక భారతీయ చరిత్రలోనే ఈ సినిమా ఈ సినిమా రికార్డులు సృష్టించడానికి ఖాయంగా కనిపిస్తోంది. డాల్బీ ఫార్మాట్ లో మొదటిసారిగా రిలీజ్ కాబోతున్న తొలి చిత్రంగా ఈ సినిమా రికార్డులు సృష్టించబోతోంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను కూడా మేకర్స్ అతి త్వరలో రిలీజ్ చేయబోతున్నారు. సరికొత్త రికార్డు సృష్టించబోతున్న పెద్ది. టాలీవుడ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా లెక్కల మాస్టర్ సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది చిత్రం విడుదలకు ముందే సరికొత్త చరిత్ర సృష్టిస్తోంది. సాంకేతిక హంగుల విషయంలో రాజీ పడకుండా రూపొందుతున్న ఈ సినిమా టాలీవుడ్ చరిత్రలోనే అడ్వాన్స్డ్ డాల్బీ ఫార్మాట్లో విడుదల కానున్న తొలి చిత్రంగా అరుదైన రికార్డుని సొంతం చేసుకుంది. ఏప్రిల్ 30న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం వెండి తెరపై సరికొత్త దృష్ట కార్యాన్ని ఆవిష్కరించబోతోంది. ఇప్పటి వరకు భారతీయ చిత్ర పరిశ్రమలో వార్ 2, కాంతార 2, ది గోట్ వంటి భారీ బడ్జెట్ చిత్రాలు మాత్రమే ఈ అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించుకోగా, ఇప్పుడు ఆ వరుసలో పెద్ది చేరడం తెలుగు సినిమా గర్వించదగ్గ విషయం. ఈ అడ్వాన్స్డ్ డాల్బీ ఫార్మాట్ వల్ల ప్రేక్షకులకు థియేటర్లో హైపర్ రియాలిస్టిక్ వీడియో అనుభూతి కలుగుతోంది. అంటే తెరపై కనిపించే ప్రతి దృశ్యం అత్యంత సహజంగా కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తోంది. దీనికి తోడు అద్భుతమైన సౌండ్ సిస్టమ్ తోడవడంతో సినిమాలోని ప్రతి శబ్దం ప్రేక్షకుడిని కథలో భాగం చేసేలా ఉంటుంది. ఉత్తరాంధ్ర నేపథ్యంలో సాగే ఈ రా అండ్ రాస్టిక్ యాక్షన్ డ్రామాలో విజువల్స్ మరియు ఆడియో క్వాలిటీ ప్రపంచ స్థాయి పరిణామాలతో ఉండబోతున్నాయని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. సాంకేతిక పరంగా టాలీవుడ్ను మరో మెట్టుకు ఎక్కించబోతున్న పెద్ది బాక్సాఫీస్ వద్ద ఎటువంటి సంచలనాలను సృష్టిస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.